అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు పోల్చిడి సూర్యప్రకాశరావు అండి. అది కోనసీమ జిల్లా అయినవేలు మండలం పుట్టిలంక గ్రామం అండి మాది. మాకు ఈ వారం రోజుల వరదకి ఇంచుమించు 10 ఎకరాల వరకు గోదావరిలో పడిపోయిందండి. కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. కూరగాయ పంటలు ఇవన్నీ కూడా మాకైతే మొత్తం ఏటా 10 ఎకరాలు చేయని ఇంచుమించు గోదావరి కోతకి వెళ్ళిపోతుంది. మాకు ఇంచుమించు ఈ రైల్వే స్తంభాలు వేసిన కాడి నుంచి కూడా మాది లంక అంతా కూడా సర్వనాశనం అయిపోయిందండి. మాకు అయితే బతకనాకైతే దారి లేదండి. మాకు భూమి అది ఏమీ లేదు. కనీసం దూడల మేపున కూడా ఆధారం లేకుండా అయిపోయిందండి మా పరిస్థితి. అందుకే ఏంటంటే మాకు కనీసం ఊరికైనా కొంత ట్రీట్మెంట్ చేస్తే కొంత ఇల్లులైనా ఆగుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాను. గతంలో జగన్ వచ్చి 200 కోట్లు ఎంతో సెలక్షన్ చేసాడండి. కనీసం ఏమీ అవ్వలేదండి. ఇచ్చిన హామీ ఏం చేయలేదు. అందుకే ఏంటంటే ఈ టీడీపీ ప్రభుత్వంలో మాకు ఏమన్నా ఊరినన్నా కాపాడితే కొంతంతా మాకు కొంత ఏదైనా బతికినాక దారి అన్నా దొరికితే పని బయటకన్నా వెళ్ళి ఏదైనా చేసుకోవడానికి ఉంటుందండి. మేము పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకోవటం జరుగుతుందండి. మాకు అర్జెంటుగా మాకు ట్రీట్మెంట్ కావాలండి. మాకు పల్లవారిపాలెన్ని ఏటిగొట్టుకి వేసినట్టు మాకు కింద పునాది వేసి మాకు ట్రీట్మెంట్ చేస్తే ఆగుతుందండి. గతంలో ఇంతకుముందు ట్రీట్మెంట్ చేశారండి. మామూలుగా పునాది వేయకుండా వేసారండి. అది మొత్తం గోదావరిలోకి జారిపోయి వెళ్ళిపోయిందండి. ఇల్లులు కూడా గోదావరిలో పడిపోయినాయండి. తర్వాత మన కుడుపూరు చిట్టబ్బాయి గారు ఎమ్మెల్యే గారు అయినప్పుడు గణేష్ పోటీలో వేయటం వల్ల కొంత ఊరు ఆగిందండి. ఇప్పుడు ఏమో మళ్ళీ 2-3 చోట్ల బొర్రెట్టి ఇరుపు పడుతుందండి. దానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఇది చెయ్యాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మాది పుట్టిలంక గ్రామం అండి. పోల్చెట్టి కోట్లింగాలండి నేను. మా లంక గ్రామం మొత్తం ఇరిగిపోతుందండి. 10 ఎకరాల దాకా ఇరిగిపోయిందండి ఈ సంవత్సరం. మాకు ఏ దారి లేక మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. మేము పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంలో ఏదో చేస్తారని అంతా రిక్రూట్మెంట్ కట్టేలా చూస్తే మేము ఏదో కొన్నాళ్ళ పాటు అక్కడ బతికిది ఉంటుందండి. లేకపోతే మేము ఇంకా ఊళ్ళో కూడా ఉండే పరిస్థితి లేదండి. అలాగ అయిపోయిందండి. అదండి. ఇప్పుడు మాకు రిక్రూట్మెంట్ అక్కడ కట్టేలా చూడాలండి. అక్కడ ఇరిగిపోతుందండి. కరెంట్ అవి రైల్వే స్తంభాలు వేసిన తర్వాత మొత్తం ఇరిగిపోయిందండి ఆ లంకండి. దాని గురించి కొంత అక్కడ సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. 10 ఎకరాల దాకా ఇరిగిపోయిందండి ఈ సంవత్సరం. కొబ్బరి తోటనండి అంతానే. బతికండి అది. నా పేరు తిరుమల రామచంద్రరావు అండి. మైపులంక 200 ఎకరం నదీ పథకం అయిపోయింది. ఊరిగా లంకలో సలదుర్తి కొబ్బరి తోట 200 చెట్టు పడిపోయి ఉంటుందండి. కుండుకుదురు యాళ్ళూరు అమలాపురం మరక్కలు అమ్మేసారు. 4 ఎకరాల తోట అండి. 150 చెట్టు వస్తాదని తోట నదీ పథకం అయిపోయింది. తర్వాత ఇక్కడ తాళ్ళకి సాయిపోయింది 18 నిమిషాల తోట నదీ పథకం అయిపోయిందండి. చింతపూడి భీమేశ్వర నదీ పథకం అండి. ఇప్పుడు కోట్లింగాలు తిరుగుతుందండి. నదీ పథకం అయిపోతుందండి. తర్వాత పూల చెట్టు అచ్యుతరావు వాళ్ళ అమ్మాయి కట్నం వచ్చేది పేరు తెలియదండి. నదీ పథకం అండి. జామ చెట్టు వెంకటరావు నదీ పథకం. కోనే సాముతుంది నదీ పథకం. దాని కాపంటే పైన ఎక్కడైనా ముందు వస్తే ఆ లంక ఆగుతుందండి. జగన్ ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి ఎక్కడంటే ఈ లంక ఉందండి. ఇది చూడలంక ఉందండి. ఆ సైబోళ్ళు ఎక్కడైనా ముందు వేసారు అనుకోండి. ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు తమ్మలు ఉన్నాయి కదండి,
ఆ మీద కొట్టిలేక చేస్తే ఈ మైపులంక ఆగుతుందండి. ఎక్కడంటే 2 ముండ్లు ఎత్తానండి. మేము కోరేది అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.